ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరు ఇక్కడున్న సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక రేపు ఉదయం తప్పకుండా 10:30 లోపు నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని 3 సార్లు చదువు. తప్పకుండా కలలో కూడా ఊహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్పును నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు అని చెప్పి బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఇంతకేం చెప్పాలనుకుంటున్నారు, బాబాగారు చెప్పేటువంటి మాటల్లో ఎలాంటి ఆంతర్యం ఉంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతూ ఉన్నటువంటి వారికి ఈ గురువుగారి దగ్గర శాశ్వత పరిష్కారం లభిస్తుందండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుతూ ఉన్నట్లయితే గురువుగారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి చూడండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా మీకు పరిష్కారం చెప్పబడనండి. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి పర్సనల్ సమస్యలకైనా మీకు పరిష్కారం చూపించబడుతుంది. గురువుగారికి నమ్మకంతో ఫోన్ చేయండి, సమస్యలన్నీ చెప్పుకోండి. పూజలు, పరిహారాల రూపంలో మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం మీకు తప్పకుండా లభిస్తుందండి. నేను కూడా చిన్న చిన్న సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవుతూ ఉంటానన్నమాట. నాకంతా కూడా మంచి జరిగింది. తప్పకుండా మీకు సమస్యలు ఉంటే గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. రేపు ఉదయం 10:30 లోపు నీ జీవితంలో కని విని ఎరగనటువంటి శుభవార్తను వినబోతున్నావు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి నీ కోరిక తీరబోతుంది. ఆ ఎదురుచూపులు అనేవి నిజం కాబోతున్నాయి. ఏ కోరిక అయితే నీ జీవితంలో నెరవేరలేదని నువ్వు ఎప్పుడు కూడా దిగులు చెందుతూ ఉన్నావో ఆ కోరిక అనేది నెరవేరే సమయం ఇప్పుడు ఆసన్నమైనది. నీ జీవితంలోకి ఒక కొత్త వెలుగు రాబోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నావో అది నెరవేరితే నీ జీవితం అనేది ఎటువంటి దిగులు ఉండదని ఆశగా నన్ను ప్రతిసారి అడిగావు కదా. నీకు తీరబోతుందంటే ఆ కోరిక ఒక పెద్ద శుభవార్తను వినబోతున్నావనే కదా. ఖచ్చితంగా నీకు ఆ శుభవార్త అనేది, ఆ కోరిక అనేది తీరబోతుంది. మరి ఎప్పుడు కూడా నువ్వు అనుకుంటూ ఉంటావు కదా, నేను చాలా పెద్ద దురదృష్టవంతురాలిని బాబా, నాకెందుకు దరిద్రం ఇంకా వెంటాడుతుంది, ఇంకా ఎవరికి ఇంత దరిద్రం రాదేమో, ఈ భూమి మీద ఎక్కడా లేదేమో, నేను ఎక్కడికి వెళితే అక్కడ ఆ పని జరుగుతుందా లేదా అని నాకే సందేహం వస్తుంది అని చాలామంది నన్ను దురదృష్టవంతురాలివి కదా, నీ కాలు మంచిది కాదు అని చాలామంది నన్ను అంటూ ఉంటారు. నేను ఏదైనా కోరిక కోరుకుంటే నా దగ్గరకు వచ్చినట్లు వచ్చి వెంటనే నా నుంచి దూరమైపోతుంటే అది నాకు దక్కకపోగా నా దగ్గర వాళ్లకు దక్కి నాకు రుచి చూపించకుండానే వెళ్ళిపోతుందని, ఇలా నీ జీవితంలో ఎప్పటి వరకు ఎన్నో నిరాశలని ఎదురయ్యాక ఇన్ని చవి చూడాలా నేను అని ఎన్నోసార్లు కన్నీటితో నువ్వు నిద్రపోయినటువంటి రోజులు చాలా ఉన్నాయి కదా. నాకన్నీ తెలుసు, ప్రతీదీ కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. కనుక నీ యొక్క కోరికలన్నిటినీ కూడా నేను తీర్చడానికి ఈరోజు ఈ వార్తను నీకు అందించబోతున్నాను. నీ కోరికలు ఏవైతే ఉన్నాయో, నీకు ఏవైతే జరగాలని చెప్పి నువ్వు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావో వాటిని కూడా నేను జరిపిస్తే తప్పకుండా నువ్వు సంతోషంగా ఉండేలాగా చేస్తాను. కాకపోతే నువ్వు ఒకటి చేయాల్సిందంతా ఒకటే, నా మీద పూర్తి నమ్మకం ఉంచు. నీ కోరికలన్నిటినీ కూడా, నీ ఆశయాలన్నిటినీ కూడా, నీ ఆశలన్నిటినీ, ఎదురుచూపులన్నిటినీ కూడా నేను నెరవేరుస్తాను. మొదటగా నువ్వు ఏదైతే చేయాలని అనుకుంటున్నావో దాని గురించి వెనక ముందు ఆలోచించకుండా వెంటనే చేసేసి, నీ యొక్క ఆలోచన ఏదైతే ఉన్నాయో నీ ఆలోచనలే నిన్ను ముందుకు వేయకుండా ఆపుతున్నాయి. ఇలా ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నావు, దేనికోసమని నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటావు చెప్పు. దానికోసం నీకు కలిగే ఉపయోగం ఏమిటి అని కొంచెమైనా నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఎప్పుడు కూడా పక్కవారి ఆలోచనలను ఎలా చేస్తూ ఉంటావు, పక్కవారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావు.
ఇది చేయడం వల్ల నష్టపోతానా, లేకపోతే ఇది చేయకపోతే వాళ్ళు ఏమైనా లేకపోతే ఏదైనా అనుకుంటారేమో. నీ యొక్క మొహమాటం అయితే ఏదైతే ఉందో ఆ మొహమాటం అనేది నీకు డబ్బు సంపాదించేది కాదు, పెద్దది కాదు కదా. నీకంతా కూడా మంచి జరుగుతుంది. కేవలం నకారాత్మక శక్తి వల్లనే మీ యొక్క కోరికలు అనేవి ఇప్పటి వరకు నెరవేరకుండా ఉన్నాయి. ఎందుకంటే నీ పక్కవారి యొక్క ఏడుపులో నీ బంధువులు ఏడుపులు అనేవి నీపై చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా. కానీ మా బంధుత్వం కదా అని వారితో, చాలా మంచిగా ఉంటే బంధుత్వం కదా అని వారితో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటావు. కానీ ఎవరి చెడు ఎవరు కోరుకుంటారో నీకేం తెలుసు? తెలియదు కదా. అందరూ కూడా మంచివారే అని ఎప్పుడు కూడా అమాయకమైనటువంటి ఆలోచనతోనే ఉంటావు. నన్ను నువ్వు ప్రశ్నించవద్దు. కానీ నీతో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా వాళ్ళతో అదే విధంగా అలాగే ప్రవర్తించు. కానీ వారు నీ వెనక ఎలా ఉంటున్నారో, నీ ముందు ఎలా ఉంటున్నారో ఒకసారి నువ్వు ఆలోచించుకో. కనుక నువ్వు కూడా వారి వెనక అలానే ఉండాలి. వారిని నువ్వు ఎలా గుర్తిస్తావో అది నీ ఇష్టం. అది ఎవరో అంటే నీకు విలువ ఇవ్వని వారు, అంటే డబ్బును కానీ లేదంటే గౌరవం కానీ ఇచ్చేది కానీ ముందు చాలా మర్యాదగా నటిస్తూ ఉంటారు. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలా, డబ్బు లేనప్పుడు మరోలా నటిస్తూ ఉంటారు. అది నిన్ను మంచి నడవడికతో ఉంచుతుందని చెప్పి గుర్తుంచుకో. నువ్వు ఒక విషయం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం, ఒకటి వ్యతిరేకంగా నడుచుకునే వారు ఎవరైతే ఉన్నారో, నీ ఎదురుగా సానుకూలంగా నటించే వారు ఎవరైతే ఉంటారో వారి నుంచి నీ జీవితం అనేది చాలా గుణపాఠాలను ఎక్కువగా నేర్చుకున్నావు కదా. నీ మనసును కష్టపెట్టే వాళ్ళ గురించి, నీ జీవితాన్ని నష్టపెట్టే వాళ్ళ గురించి, నువ్వు బాగుపడితే ఏడ్చే వాళ్ళ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. మళ్ళీ మళ్ళీ నొక్కి చెప్తున్నాను, ఏమాత్రం కూడా ఆలోచించే అవసరమే లేదు. నీ జీవితం నీ ఇష్టం. నీకు బ్రతికే హక్కు కేవలం నీకు కనిసైగలతో బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. నీ యొక్క జీవితం పట్ల నీకంటూ స్వయంగా ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకో. నువ్వు చేసే పని పట్ల శ్రద్ధ, సబ్బులు, విశ్వాసం, నమ్మకం, శ్రమ వీటన్నిటితో కూడి ఆ పనిని విజయవంతంగా చేసి అలవాటు చేసుకో. అప్పుడు నువ్వు ఎవరి ముందు తలజిందాల్సిన అవసరమే లేదు. నీకు రాదు కూడా. ఎవరి కోసం ఎదురు చూడాల్సిన అవసరం నీకు రాదు. ఎవరి ముందు నిలబడిపోయి చేతులు చాపాల్సిన అవసరం నీకు అంతకన్నా రాదు. ఎప్పుడు కూడా నువ్వు నీ జీవితంలో గొప్ప స్థాయిలో నిలబడతావు. కాబట్టి ఏదైనా కానీ ఇప్పటి వరకు నీ అపోహాలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహాలన్నిటినీ కూడా పక్కన పెట్టి ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన ఆ వాస్తవం ఏదైతే ఉందో బయట వచ్చి, ఆ వాస్తవం నుంచి బయటకు వచ్చి ఒకసారి పూర్తిగా నీ కళ్ళు తెరిచి వాస్తవాన్ని మాత్రమే గ్రహించు. వాస్తవంలోనే జీవించడం నేర్చుకో. ఇప్పటి నుంచి నీ యొక్క ఎదురుచూపులన్నీ నెరవేరుతాయి. నువ్వు వినబోయే ప్రతి విషయం కూడా ఒక శుభవార్త అయి ఉంటుంది. ఆ శుభవార్త నీకు నువ్వుగా చేయవలసినటువంటి ఒక గొప్ప క్రియలాగా ఆధారపడి ఉంటుంది. గుర్తుంచుకో అమ్మా, ఎవరి మీద నమ్మకం పెట్టుకోవద్దు. నీపై నువ్వు 1000 రెట్ల నమ్మకంతో బ్రతుకో. అప్పుడు నిన్ను అది ఎక్కడి నుండి వరకు తీసుకెళ్తుందో నీకే తెలుస్తుంది. నువ్వు అసలు ఊహించలేవు. నువ్వు చేయవలసింది నువ్వు చేయి. నీకు నా గురుబలాన్ని అనుగ్రహిస్తాను. నీకు కొత్త దారిలో నేను దారి చూపిస్తాను. కనుక ఆ దారిలోనే నువ్వు నడుచుకోవాలి. ఎలా నడవాలి, ఎలా కూర్చోవాలి, ఎలా పరిగెత్తాలి, ఎక్కడ పాకాలనేది పూర్తిగా నీపైనే నేను వదిలేస్తున్నాను. అది నువ్వే అన్నీ కూడా. ఇది నీ జీవితానికి ఒక గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం అని భావించు. అనుకూలంగా మార్చుకుంటే నీకు అదృష్టంగా చూపిస్తుంది. ఎప్పుడైతే నీ జీవితంలో మంచి దారిలో 4 అడుగులు వేయాలని వేస్తావో నీకు 1000 అడుగుల దారి అనేది కనపడుతుంది. అప్పుడు నీ సాయినాథుడు ఇచ్చే రక్షణ నీకు గొప్పగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ సాయి నీకు తోడుగా ఉన్నాడని అనిపిస్తుంది. విజయాలు కనపడతాయి నీ జీవితంలో. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే రేపు ఉదయం లోపు 10 గంటలన్నరలోపు ఖచ్చితంగా నీకు ఆ సమయానికే ఒక శుభవార్త, పెద్ద శుభవార్త నువ్వు ఖచ్చితంగా వింటావు. ఆ సమయంలో నువ్వు విన్న శుభవార్తను ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా సంతోషంతో నా ముందరికి వస్తావు. నువ్వు ఎంతో ఆనందిస్తావు. నీ జీవితాన్ని ఎంతో ఆనందపరుచుకుంటావు. బాబా చెప్పిన ప్రతి మాట నిజమని నీకు అప్పుడు అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఎంత ఆనందపడతావో, నీకు వచ్చిన ఆ పెద్ద శుభవార్త ఎలా ఉంటుందంటే కనుక నీకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చేంత ఆనందాన్ని నీకు తప్పకుండా సొంతం చేసుకుంటావు. అంతేకాదు, ఆ శక్తి కూడా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు వెంటనే మళ్ళీ వస్తాయి. ఇంత పెద్ద శుభవార్త మళ్ళీ నీ చెవిన పడుతుంది. అసలు నువ్వు మోయలేవు కదా. అందులో మందిరానికి వచ్చి ఈ సంతోషకరమైనటువంటి వార్తను నాతో పంచుకో. ఈ సాయి మందిరంలో 5 నిమిషాలు కూర్చొని వెళ్ళు. నీకంతా కూడా మంచి జరుగుతుంది. రాబోయే రోజులన్నీ కూడా నువ్వు ఊహించనట్టుగానే మారబోతున్నాయి. చాలా రోజుల నుంచి నువ్వు ఆరాట పడుతున్నటువంటి శుభవార్త అనేది నీ చెవిలో ఖచ్చితంగా పడేలా నేను చేస్తాను. ఎప్పుడైతే కష్టం నుంచి నువ్వు బయటపడాలని అనుకుంటూ ఉంటావో,
నా కష్టం అనేది పూర్తిగా వెళ్ళిపోతుందా అని నీకు ఎవరైనా వచ్చి చెప్తే బాగుండు అని నువ్వు ఎంతో అనుకుంటూ ఉంటావు కదా. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ శుభవార్త నీ చెవిన నేను పడేలా చేయడానికి సందేశం ద్వారా వచ్చాను. ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న నీ మనసుకు ఒక ఊరటని నేను తప్పకుండా కలిగిస్తాను. కూర్చొని ఒక్కదానివే ఒంటరిగా ఏడుస్తూ ఉన్నావు కదమ్మా, ఎందుకని నీ మనసును ఇంత కష్టం వచ్చింది? నేను ఏ రోజు కూడా ప్రశ్నించను. ఎందుకంటే నువ్వు పుట్టిన మొదటి నుంచి ఈ రోజు వరకు నీ జీవితంలో నాకు తెలియని రోజు అంటూ ఏదీ లేదంటే నువ్వు నమ్ముతావా? ఎందుకంటే ఇష్టం వచ్చినా కూడా తన స్నేహితుడిలా లేదంటే ఒక తండ్రిలా ఇలా నీ వెంటే ఉండి నీ ఆపదలన్నిటినీ కూడా తీరుస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా సుడిగుండంలో పడవలసిన జీవితాన్ని ఎప్పటికీ పడకుండా అడ్డుగిస్తూనే ఉన్నానని నీకు నేను మాట ఇస్తున్నాను కదా. నీ మనస్సులో నీకు ఎక్కడో ఒక చోట చిన్న అపనమ్మకం అనేది కదిలిస్తూ ఉంది. అసలు ఈ పని జరుగుతుందా లేదా, నాకు బాబాగారు నా బాధ నుంచి నన్ను తీరుస్తారా లేదా, తొలగిస్తారా లేదా అని నువ్వు చాలా బాధపడుతూ ఉన్నావు, చాలా పొరపాటు పడుతున్నావు కూడా. ఎందుకంటే నీ యొక్క కష్టం అనేది ఎన్నోసార్లు తీర్చాను. అదేవిధంగా నీ యొక్క బాధలన్నీ కూడా నేను ఇప్పటి వరకు నిన్ను ముంచాల్సినటువంటి నీ బాధలతో అలా ముంచకుండా ఇప్పటి వరకు నిన్ను ఎక్కడెక్కడో ప్రతి క్షణం కూడా కాపాడుకుంటూనే ప్రతి క్షణం కూడా ఉంటున్నాను. ఏదైనా కాడ అంటే నువ్వు నమ్ముతావో నమ్మవో కానీ నేను నిన్ను నమ్మించాలని కూడా ఎప్పుడూ అనుకోవడం లేదు. ఎందుకంటే ఏ తండ్రి అయినా కూడా తన బిడ్డ యొక్క యోగక్షేమాన్ని చూస్తాడు. తను నమ్ముతుందా లేదా అని ఆలోచించడు. తను చక్కగా ఉంటే చాలని చెప్పి ఏ తండ్రి అయినా అనుకుంటాడు. అదేవిధంగా నేను కూడా నీ యొక్క యోగక్షేమాలు ఎప్పటికప్పుడు కూడా నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు నమ్మకంతో ఉన్నా కానీ అపనమ్మకంతో ఉన్నా కానీ నీ నోటి వెంట పదే పదే నా నామస్మరణ అయితే స్మరిస్తూ ఉండు. ఇప్పుడు నువ్వు నాతో ఏం చెప్పావో తెలుసా? బాబా, నువ్వంటే నాకు చాలా నమ్మకం బాబా అని నువ్వు అంటున్నావు. నాపై నమ్మకం ఉంది కానీ మధ్యలో కొంచెం నాపై అపనమ్మకం ఏర్పడింది, తగ్గిందని చెప్పడానికి వచ్చాను. పర్లేదు, నా బిడ్డను నేను ఎప్పటికీ కూడా విడిచిపెట్టిన ప్రసక్తే లేదు. నీకు ఏదైతే కష్టం వచ్చినప్పుడు నిన్ను ఎవరైతే ఎల్లవేళ రక్షిస్తానని చెప్తూనే ఉంటారు. నీకు కష్టం వచ్చిన ప్రతిసారి కూడా, నీ మనసుకు బాధ కలిగిన ప్రతిసారి కూడా నేను ఎన్నో చిన్న చిన్న మంత్రాలను చెప్తూనే ఉంటాను కదా. మనసులో నామస్మరణ చేసుకుంటూ ఉండు. ఖచ్చితంగా ఆ కష్టం నుంచి నువ్వు వెంటనే బయటపడి ఎప్పుడు కూడా ఒక మంచి జీవితాన్ని నువ్వు తప్పకుండా అనుభవిస్తావని, వెంటనే నీ మనసు ఒక తేలిక పడుతుందని చెప్తూ ఉంటాను. కానీ ఒక్క సుడిగుండం నుంచి నువ్వు బయటపడినప్పుడు ఎంత ఆనందపడతావో అంత ఆనందం అనేది నీకు ఈ ఒక్క మంత్రం అనేది ఇస్తుంది. కనుక ఇప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ, బాధలో ఉన్నా కానీ, సంతోషంలో ఉన్నా కానీ, దుఃఖంలో ఉన్నా కానీ, రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా ఈ మంత్రం ఒక్కసారి నువ్వు చదువుకుంటే చాలు, నీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయి నువ్వు నీ మనసు భారంలో ఉన్నా కానీ మనసు తేలిక అవుతుందన్నమాట. నీ పనులన్నీ కూడా తప్పకుండా నువ్వు సవ్యంగా జరుగుతాయి. అదేంటంటే ఓం శ్రీ వర్ధనాయ నమః, ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని, ఈ శివ మంత్రాన్ని నువ్వు 108 సార్లు తప్పకుండా రోజును పఠిస్తూ ఉండు. అవి ఎప్పుడైనా కానీ, అలాగే ఏదైనా కానీ మనకు ఆ సంకల్పం నెరవేరుతుంది. తప్పకుండా మన బాధలన్నీ తీరిపోతాయి అని అనుకొని ఆ మంత్రాన్ని ఓం శ్రీ వర్ధనాయ నమః, ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా నువ్వు నీ సంకల్పాన్ని చెప్పుకొని, నాకు అనుకుని పనులు పూర్తి కావాలి అని ఆ పరమశివుడిని మనస్ఫూర్తిగా వేడుకొని తప్పకుండా నీకు ఆ కోరికలన్నీ తీరుతాయి, నీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని నేను నీకు ఈ మంత్రాన్ని చెప్పడానికి వచ్చాను. తప్పకుండా నువ్వు ఈ నామాన్ని జపిస్తూ ఉండు. ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి ఈ నామాన్ని జపిస్తూ ఉండు. నీకు ఎటువంటి పీడకలలు రావు. ఒక్కసారి ఎదురొచ్చినా కానీ, ఇలా ఏ సమయంలో అయినా కానీ ఈ ఒక్క మంత్రం అనేది నిన్ను సర్వదా రక్షిస్తూనే ఉంటుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని నువ్వు జపిస్తూ ఉండు. నీకంతా కూడా మంచిగా జరుగుతుంది. నువ్వు మనసులో నీ కష్టాన్ని ఏదైతే ఉందో, నీ సంకల్పం ఏదైతే ఉందో అవన్నీ నువ్వు వెళ్ళిపోవాలని మంత్రాన్ని చెప్పుకొని, కష్టం తీరాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలు, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది.
మీరు ఎప్పుడైనా మీరు సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని మీరు అనుకుంటే చాలండి, కష్టం అనేది వెళ్ళిపోయి కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుంది. జీవితం అనేది ఒక ప్రశ్న. జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటాము. ప్రతిరోజు కూడా ఎన్నో రకాలైనటువంటి జీవితాన్ని అంటే ఒడిదుడుకులతో మీ జీవితం అనేది ఉంటుంది. ఒక్కొక్క రోజు మీ మనసు సంతోషంగా ఉండొచ్చు, ఒక్కొక్క రోజు మీ మనసు చాలా కష్టపడచ్చు, ఇంకొక రోజు చాలా ఆనందంగా కూడా రావచ్చు. దానంతటా అదే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది కదా. ఇలా జీవితంలో మార్పులు వచ్చి అన్నిటినీ జరుగుతూ ఉంటాయి. నీ మనసులో కష్టం ఎటువంటి మార్పు అనేది జరగకూడదు. కష్టం వచ్చినప్పుడు అసలు కృంగిపోకూడదు, బాధపడకూడదు. ఎప్పుడైనా కానీ నిలకడగా జీవితం అనేది ఉండాలి. దేన్నైనా కూడా ఎదిరించగలిగేటువంటి శక్తి నీలో ఉంటుందని, ఇస్తుందని చెప్పి గుర్తించు. ఎవరు నీవారు, ఎవరు పరాయి వారు, ఎవరు నీకు తోడు, ఎవరు నీకు ముఖ్యం, ఎవరు నీకు ముఖ్యం కాదు అనేది కూడా గుర్తించుకోవాలి కదా. నువ్వు అనవసరమైనటువంటి బంధాల కోసం ఆరాటపడి నీ యొక్క జీవితాన్ని కష్టం చేసుకోవద్దు. నీ యొక్క కష్ట సమయంలో నీ వెంటే ఉండి ఎవరైతే నీ యొక్క ఆపద తీరుస్తున్నారో వారు నీకు నిజమైనటువంటి ఆప్తులు అనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఎవరైతే నిన్ను వేలెత్తి చూపించి నిన్ను ప్రతిసారి కూడా ఒక దోషిలా చూస్తూ ఉన్నారో వారికి కష్టమైనా సరే దూరం పెట్టే ప్రయత్నం చేయి. ఇవన్నీ కూడా నీకు విజయానికి మార్గాలుగా మారుతాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఒక ఆలోచన ద్వారా ముందుకు వెళ్ళేలా చేస్తుంది. అదేవిధంగా నీ జీవితంలో ఓటమినైనా కానీ గెలుపునైనా కానీ ఏదైనా కానీ నువ్వు తెచ్చి పెట్టుకున్నవే కాబట్టి ఎవరో నిన్ను బాధ్యతలు లేవని చెప్పారో, ఎవరు నన్ను మోసం చేస్తున్నారని వాళ్ళందరి ముందు నువ్వు ధైర్యంగా బ్రతికే రోజు ఒకటంటూ వస్తుంది. తప్పకుండా నీ ఆలోచన శక్తి మీదే నీ యొక్క సుఖం దుఃఖం, నీ యొక్క విజయం అపజయం, గెలుపు ఓటమి ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కనుక కష్టకాలంలో ఈ యొక్క మంత్రాన్ని కనుక నువ్వు చెప్పుకుంటూ ఉన్నావంటే ఆ కష్టం నుంచి బయటపడి నీకు ఖచ్చితంగా సుఖమైనటువంటి జీవితం అనేది దొరుకుతుందమ్మా అని ఎప్పుడు కూడా ఈ బాబా మాటగా గుర్తుంచుకో. ఏ కష్టం వచ్చినా ఈ బాబా నీకు తోడుంటాడు అనేటువంటి పూర్తి నమ్మకాన్ని నువ్వు ఉంచుకో. నేను చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నువ్వు రోజులో 108 సార్లు, మీకు ఒకవేళ 108 సార్లు కనుక మీరు ఈ మంత్రాన్ని నేను చెప్పుకోలేను, నాకు కష్టమవుతుంది అని అనుకునే 21 సార్లు అనుకున్నా చాలు, తప్పకుండా మీ కోరిక అనేది, మీ సంకల్పం అనేది నెరవేరుతుంది. నీ ముందున్నటువంటి కర్తవ్యంపై దృష్టి పెట్టు, నిలుపు. నీ జీవితం ఒక పెద్ద ఆట లాంటిది. నీ ముఖం మీద చిరునవ్వుతో ధైర్యంగా ఆటను గెలవడానికి ప్రయత్నించు. జరిగిన దాని గురించి ఇక మర్చిపో. నీకు ఏదైనా మంచి జరుగుతుందని తెలుసుకో. ఇక నీ జీవితం ఏమీ అంధకారంలో మారిపోలేదులే. మార్చుకునేటువంటి పరిస్థితి తెచ్చుకుంటున్నావు. నీకు జరిగిందంతా నీకు ఒక అనుభవాన్ని ఇచ్చింది కదా. నువ్వు అడిగిన వాటిని బాబా ఇస్తాడు. కానీ మరి నీకు సరైనదా లేదా, స్వచ్ఛమైనదా లేదా అని మాత్రమే చూస్తాడు. అది సరైనదైతే మీకు మేలు చేసేదైతే ప్రకృతితో పాటు నీ సాయి నీకు సహకరిస్తాడు. ఇక భయపడవద్దు. నీకు తోడుగా నీ పెన్నిది కొండంత ధైర్యంగా అండగా నీ సాయి ఉన్నాడు. నీ గతం గురించి పూర్తిగా మర్చిపోదంతా నాకు తెలుసు. కానీ అది జరగకపోతే నువ్వు ఎప్పుడు కూడా అలాగే వారి వలన ప్రతిక్షణం మోసపోతూనే ఉంటావు. వారి వలన ప్రతిక్షణం బాధపడుతూనే ఉంటావు. నిన్ను నువ్వు తెలుసుకోలేవు. ఎప్పటికీ మంచిగా కొత్త మార్గాన్ని పొంది ఉంటావు, ఉండేవాడివి కూడా. ఇప్పుడు ఒక నూతన జీవితంలో నువ్వు అడుగు పెట్టావుగా, ఇక నీ జీవితం అంతా కూడా మారిపోతుంది. నిన్ను ఇలా చూస్తుంటే నిజంగా నాకు చాలా బాధగా ఉంది. కాబట్టి నీ సాయి మాటలను నీవైతే వినిన తర్వాత నీ సాయి సందేశాన్ని నీకు తెలియపరుస్తున్నాను. గతం కంటే మెరుగైనటువంటి నమ్మకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే జీవితాన్ని ప్రసాదిస్తాడు. నన్ను నమ్ము. ఇక ముగిసిపోయింది, ఇంతటితో నా జీవితం, వారితోనే నా జీవితం అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. ముందు నీ జీవితాన్ని ఎంత అందంగా ఉండేలా ఈ బాబా చేస్తాడో నువ్వే తప్పకుండా చూస్తావుగా. నీ అందమైనటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా పాడు చేసుకోకుండా ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉండి నిన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టిన వారు అందరి గురించి నువ్వు ఆలోచిస్తూ నీ అందమైన జీవితాన్ని ముగించేస్తావా? నువ్వు చూడని జీవితాన్ని, పొందని ప్రేమను, అనురాగాన్ని, నమ్మకాన్ని కల్పించే బంధాన్ని తప్పకుండా ఈ బాబా నీకు కల్పిస్తాడు. ఏం అద్భుతం జరగబోతుందో నువ్వే ఓర్పుగా చూడు. అందుకు నేనేం చమత్కారాలను చెయ్యను. నిన్ను ఒకటే చేయమంటాను. శ్రద్ధ సబూరిని అలవర్చుకొని జీవితంలో నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. ఎక్కువ ఎవరి గురించి ఆలోచించొద్దు. ఏ పని గురించి నువ్వు కుమిలిపోవద్దు. అది జరుగుతుందా లేదా అని సందేహపడవద్దు. అన్ని పనులు పూర్తిగా జరుగుతాయి. అన్ని పనులు జరిగి నీకు తప్పకుండా అంతా కూడా మంచి జరుగుతుంది. ఇది ఈ బాబా మాటగా గుర్తుంచుకొని తప్పకుండా ఈ సాయి సందేశంపై నీకు నమ్మకం ఉంటే కనుక నేను చెప్పినటువంటి మాటలన్నీ శ్రద్ధగా విన్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను.
సో విన్నారు కదండి, బాబాగారు ఇచ్చినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు మీ వంతుగా మీరు షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.